ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మన న్యూస్ స్క్రీన్ పై హార్మోజ్ జలసంధిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇండియా షిప్ ని పేల్చేసింది ఇరాన్. భారతీయ జెండాతో వెళ్తున్న నౌకపై దాడిని తీవ్రంగా ఖండించింది ఇండియా. సో ఇరాన్ దెబ్బతో సముద్రంలో ఆ నౌక మునిగిపోయిన విజువల్స్ చూస్తున్నాం మనం. సో భారత నౌక ప్రమాద సమయంలో షిప్లో 14 మంది సిబ్బంది ఉన్నారు. మునిగిపోతున్న షిప్లో ఆ భారతీయ సిబ్బందిని ఓమన్ కోస్ట్ గార్డ్ అధికారులు కాపాడారు. భారతీయ షిప్పై జరిగిన దాడిని ఏమాత్రం ఆమోదయోగ్యం కాదంటోంది భారత విదేశాంగ శాఖ. అయితే సోమాలియా నుంచి యుఏఈ వెళ్తోంది ఈ ఇండియన్ షిప్. గతంలోనూ భారత్ వస్తున్న నౌకలపై ఇరాన్ దాడి చేసి వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టానికి పాల్పడింది. సో ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పటికే 3 షిప్లపై అల్ హజీమ్ అలీ అనే షిప్పై ఇప్పుడు రీసెంట్గా ఇరాన్ దాడికి పాల్పడింది. ఇటు మిత్రదేశం అనే కార్డ్ యూజ్ చేస్తూనే అన్ని రకాల షిప్లపై, ఇటు కంటైనర్ షిప్స్ కావచ్చు, కమర్షియల్ షిప్స్ కావచ్చు, ఏదైతే క్రూడ్ ఆయిల్ని క్యారీ చేసే షిప్స్ కావచ్చు. సో భారత జెండా కనిపించినా సరే హార్మోజ్ స్ట్రైట్ దగ్గర ఒకప్పుడు రెడ్ కార్పెట్ వేసి మన భారతీయ నౌకలకి ఒక ఏదైతే పంపించేవాళ్ళు ఇరాన్ అధికారులు, ఇప్పుడు మాత్రం సిచ్యువేషన్ కంప్లీట్గా మారిపోయింది. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి సో పర్టికులర్గా మనకి అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు అనుకున్నాం. అక్కడెక్కడో యుద్ధం జరిగితే భారతదేశానికి ముప్పేంటి, మనకి ఇరాన్ కావాలి, ఇజ్రాయెల్ కావాలి, మనకి అమెరికా కూడా కావాలి అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ యొక్క పేషెన్సీ, ఆ యొక్క ఓపిక ఇప్పుడు మనకి మన నట్టేట ముంచేలా ఉంది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మన చాప కిందకి నీరు వచ్చింది. ఇప్పటికే పిఎం మోడీ అయితే తన కాన్వాయ్ని తగ్గించుకున్నారు. వై? బికాజ్ ఫ్యూయల్ క్రైసిస్ అండ్ ఇప్పటికే పెట్రోల్ రేట్లు కూడా పెరిగాయి. సో ఎట్టి పరిస్థితిలో దాదాపుగా 5 రూపాయలు భారతదేశ వ్యాప్తంగా పెట్రోల్పై అండ్ డీజిల్పై 3 రూపాయలు పెరిగిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఇప్పటికే అంటే హార్మోజ్ స్ట్రైట్ దగ్గర మన ఇండియన్ షిప్ మీద జరిగిన దాడిని నిజంగా భారత విదేశాంగ శాఖ ఏమాత్రం ఖండించకపోయినా, లేకపోతే ఒక స్ట్రిక్ట్ ఆదేశాలు వాళ్ళకి మనం ఇవ్వలేకపోయినా, నెక్స్ట్ మన దగ్గరికి వచ్చే ఏదైతే కంటైనర్ షిప్ల మీద ఉన్నాయో దాని మీద కూడా దాడి జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు అటు తిరిగి డొనాల్డ్ ట్రంపే బెటర్ అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఆ రోజున హార్మోజ్ స్ట్రైట్ దగ్గర మనం 18 కోట్లు ఏదైతే ఒక్కొక్క ఇండియన్ షిప్కి ఆ టోల్ ట్యాక్స్ని కట్టేసి కనుక ముందుకు వస్తే అమెరికా షిప్ని పేల్చేద్దామని చెప్పి ఆగిపోయాం. కానీ ఒకవేళ మళ్ళీ అమెరికా దగ్గర ఎందుకు ఇది అవ్వాలి, వాళ్ళు మనం కొంచెం స్నేహపూర్వక వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్నాయి, విదేశీ మారక ద్రవ్యంలో సమ్ ఎఫర్ట్స్ అనేవి మనం పెట్టుకుంటున్నాం కాబట్టి ఇలాంటి సమయంలో అవసరమా అని చెప్పి ఆగిపోయాం. సో ఇప్పుడు కంప్లీట్గా సినారియో మొత్తం చేంజ్ అయిపోయింది. మొత్తం డ్రాస్టిక్ చేంజెస్, నార్మల్ చేంజెస్ కాదు, చాలా డ్రాస్టిక్ చేంజెస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా ఇరానే మన మీద దాడి చేస్తుంది. మొన్నటిదాకా ఇరాన్కి మనం సపోర్ట్ చేసాం అండ్ ఇరాన్కి మనం ఈ యొక్క ఎమర్జెన్సీ మందులు కావచ్చు, లేకపోతే ప్రపంచ వేదికల మీద ఇరాన్ నష్టపోయింది, ఇరాన్కి ఎంతో కొంత సహాయం చేయండి అని చెప్పుకొచ్చాం. ఈవెన్ భారత్ ఇప్పటికీ ఆ యొక్క మాటకి, ఇరాన్ డిమాండ్స్కి కట్టుబడే ఉంది. పునర్నిర్మాణం, నష్టపరిహారం ఏదైతే ఇస్లామాబాద్ వేదిక అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వ్యాన్స్కి ఇరాన్ అధికారులు చెప్పారో, మాకు జరిగిన నష్టానికి నష్టపరిహారం ఇవ్వండి, ఇరాన్ పునర్నిర్మాణం జరగాలి కాబట్టి మాకు ఎంతో కొంత సహాయం చేయండి అనే ఒక విలువైన డిమాండ్కి ఈవెన్ భారతదేశమే కాదు, భారతదేశం లాంటి చాలా కంట్రీస్, సో అంటే గొడవ వద్దనుకునే కంట్రీస్, అలీన దేశాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ చాలా కరాఖండిగా కుండ బదులుకుంటూ మాట్లాడారు. అవును కదా, ఇరాన్ నష్టపోయిందని చెప్పారు. సో అంత మనం కన్సర్న్ చూపిస్తే ఆల్రెడీ మనం ఇక్కడ నుంచి అంటే ఒక రకంగా ఆ రోజున సరిగ్గా నెల క్రితం ఒక లేడీ పైలట్, ఆవిడ ఇప్పుడు దాకా ఫైటర్ జెట్లను మాత్రమే లీడ్ చేసింది. డొమెస్టిక్ కానీ లేకపోతే కమర్షియల్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని అంటే ఆవిడకి ఆ ఎయిర్ టైం లేదు. ప్రతి పైలట్కి ఎయిర్ టైం ఉంటుంది, అది డొమెస్టిక్గా ఉంటుంది, ఇంటర్నేషనల్గా ఉంటుంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నడిపే వాళ్ళకి అది కొంచెం వేరే ఉంటుంది అనమాట. సో అలాంటి టైంలో ఎవ్వరు అంటే చాలామంది పైలట్స్, ఒక పక్క ఇరాన్ బాంబులు వేస్తుంది, ఒక పక్క కువైట్ బాంబులు వేస్తుంది, ఒక పక్క బహ్రెయిన్ దాడులు చేస్తుంది, అమెరికాకి సంబంధించిన 1,00,000 మంది సైనికులు వచ్చి హార్మోజ్ దగ్గర నించున్నారు. సో ఏ క్షణం ఎలా జరుగుతుందో తెలియని సిచ్యువేషన్లో భారతీయ వీర మహిళ ఒక ఆవిడ పైలట్
సో ఆవిడ జస్ట్ ఇక 26 ఏళ్ళు అనుకుంటా, 26 ఏళ్ళు ఐ థింక్. సో ఆవిడ చాలా చాకచక్యంగా వెళ్ళి ఇరాన్కి సంబంధించినటువంటి మన దగ్గర మెడిసిన్స్ని ఏదైతే కాశ్మీర్లో ఇరాన్ కోసం విరాళాలు సేకరించారు అప్పట్లో, అంటే రాజధానుల కోసం, అమరావతి కోసం, హైదరాబాద్ కోసం ఎలా అయితే విరాళాలు సేకరించారో సేమ్ అలాగే ఇరాన్ కోసం విరాళాలు సేకరించి ఆవిడ చాలా చాకచక్యంగా ఆ మెడిసిన్స్ని, ఆ ఎమర్జెన్సీ కిట్స్ని వెళ్ళి ఒక పెద్ద కమర్షియల్ ఫ్లైట్లో ఈ యొక్క థింగ్స్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ పంపించేసి వచ్చేసారు. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఫ్లైట్ మీదే అమెరికా దాడి చేసిందా, ఇజ్రాయెల్ దాడి చేసిందా ఇప్పటికి కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు. సో ఆ దాడి చేశారు, మన ఫ్లైట్ మీద దాడి చేశారు. ఆ దాడిలో ఈ అమ్మాయి ప్రాణాలతో బయటపడింది. అంటే మనం ప్రాణాలకు తెగించి మరి ఇరాన్ కోసం అంత సహాయం చేస్తుంటే ఎక్కడ కూడా ప్రపంచ దేశాల మీద ఇరాన్ని ఎక్కడ మనం డిఫెండ్ చేయకుండా, సో మన దేశమే. ఎందుకంటే అంటే మనకి ఇరాన్ మీద పర్టికులర్గా ఎందుకు అంత ప్రేమ అంటే ఒకే ఒక్క విషయం. సో ఈ హైదరాబాద్లో వాళ్ళు ఉండేవాళ్ళు నిజాం కాలం అంటే ముందు వాళ్ళు ఇరానియన్స్ హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళ యొక్క బిజినెస్ ఎంపైర్ని బిల్డ్ చేసుకోవడం చాలా ప్రయత్నించారు. సో దాని తర్వాత ఈ యొక్క తుర్కిస్తాన్గా మారిద్ది, నిజాం పరిపాలన కరెక్ట్గా లేదు అని అనుకునేటప్పుడు ఇరానియన్స్ అంతా వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ సొంత దేశానికి వెళ్ళిపోయారు. ఇక్కడ సెట్ కాదులే అని చెప్పి. ఎందుకంటే అప్పటికే హైదరాబాద్ సంస్థానం ఒకటి, మిగతా అన్ని రాష్ట్రాలు రిమైనింగ్ 27 స్టేట్స్ అంతా ఒక భారతదేశం. సో అప్పుడు హైదరాబాద్ని తుర్కిస్తాన్గా మార్చాలని, పాకిస్తాన్లో కలిపేయాలని, బంగ్లాదేశ్లో కలిపేయాలని సో చాలా చేశారు. ఫైనల్గా ఇండియాలో కలిసిపోయింది. నిజాం సంస్థానం బ్యాక్ టు పాకిస్తాన్ వెళ్ళిపోయింది, దీన్ని కలిపేశారు. అంతకన్నా ముందు ఇరానియన్స్ మనకి చాలా ఫేవర్గా ఉన్నారు. సో వాళ్ళతో మనకి ఎలాంటి గొడవలు లేవు. సరే, వాళ్ళు టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తారా లేకపోతే వాళ్ళే టెర్రరిస్ట్గా మారారా అనేది ఈ తర్వాత విషయాలు. సో దాని తర్వాత కశ్మీర్ భారతదేశానికి సంబంధించిందే అవునా కాదా అని ప్రపంచ దేశాల డిస్కషన్ జరిగినప్పుడు ప్రపంచ వేదికల మీద కూడా సో భారతదేశానికి ఈ యొక్క కశ్మీర్ చెందుతుంది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని, పీఓకేని ఇండియాలోనే కలపాలి అని ప్రపంచ దేశాలు ఎవరూ కూడా మాట్లాడిన సమయంలో ఇరాన్ ముక్త కంఠంతో చెప్పింది ఎట్టి పరిస్థితిలో పీఓకే భారతదేశాందే అని చెప్పి. మరి ఇలాంటి నేపథ్యంలో మనం ఎవరితో అయినా సరే ఒక ఫ్రెండ్లీ నేచర్తోనే ఉంటాం. అంటే వాళ్ళతో గొడవలు పెట్టుకొని అనవసరంగా రప్చర్లు క్రియేట్ చేసుకొని భారత వాణిజ్య సంబంధాలను మనం దెబ్బతీసుకోం. సో ఇప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాన్ మనకు అంత అన్యాయం చేసినా సరే ఆఫ్ఘనిస్తాన్కి మనం అంబులెన్స్లు పంపించాం. ఏదైతే పాకిస్తాన్ అక్కడ దాడి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసిందో, సో మెడికల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ చేసిందో ఆఫ్ఘనిస్తాన్లో, ఈవెన్ అప్పుడు కూడా మనం ఆఫ్ఘనిస్తాన్కి మన ఫ్లైట్లోనే పంపించాం. భారత విదేశాంగ శాఖ అంత ఓపిక్గా ఉంటుంది, అంత కన్సర్న్ చూపిస్తుంది ప్రపంచ దేశాల మీద. ఈవెన్ బంగ్లాదేశ్ నుంచి మన ఇండియాలోకి చాలామంది అక్రమంగా చొరవబడి లేకపోతే మన దేశంలో ముస్లిం హిందూ మధ్య ఒక ఇబ్బందికర విపత్కర పరిస్థితులు ఏర్పడటానికి కారణం బంగ్లాదేశీలు అయినప్పటికీ కూడా సో బంగ్లాదేశ్కి మనం చాలా ఫేవర్గా ఉంటాం. ఇప్పటికీ స్టిల్ వాళ్ళ ఏదైతే బంగ్లాదేశ్ ప్రధాని మన దగ్గరే ఒక శరణార్థిగా వస్తే ఇప్పటికీ స్టిల్ ఆశ్రయం ఇస్తున్నాం. అంటే ఎక్కడ ఏ దేశంతో కూడా మనకి వాళ్ళు ఎంత అపకారం చేసినా భారతదేశం మాత్రం ఉపకారం చేయాలనే ఒక ధోరణితో ఉంటుంది. సో ప్రధానులు ఎవరున్నా లేకపోతే ఏ పార్టీ రూలింగ్ ఉన్నా, బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఇంకోటి ఉన్నా ఎవరైనా సరే సో విదేశాంగ శాఖ మాత్రం భారతదేశానికి సంబంధించినటువంటి సమగ్రతను, ఆ యొక్క పవిత్రతను దెబ్బతీయకుండా చూసుకుంటున్నారు. సరే, పార్టీలు ప్రధానులు మారచ్చు, ఇవాళ ఉన్నోళ్ళు రేపు ఉండకపోవచ్చు, రేపు ఉన్నోళ్ళు ఎల్లుండి ఉండకపోవచ్చు. సో ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కానీ ప్రపంచ దేశాల మీద మనకున్న ఆ యొక్క ఐక్యత కానీ, ఆ యొక్క సమగ్రత కానీ ఇప్పటికీ స్టిల్ కాపాడుకుంటే వస్తున్నాం. కానీ ఇప్పటికే 3 షిప్ల పైన ఇరాన్ దాడి చేసింది, 1 కాదు 2 కాదు. సో అంటే ఒకసారేమో డొమెస్టిక్, ఒకసారి కంటైనర్స్, ఒకసారేమో చమురు. ఇప్పుడు గురి చూసి హజ్ అలీ షిప్ పై కొడితే సముద్రంలో మునిగిపోయింది షిప్ మొత్తం. మీరు చూస్తున్నారు మన టీవీ స్క్రీన్ పై ఆ విజువల్స్. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఇరాన్ ఏం చేయాలి? విదేశాంగ శాఖ మాట్లాడితే సెటిల్ అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే కావాలనే మనం రెచ్చగొడుతుందా? ఎందుకంటే మనం ఇప్పటికీ కూడా అమెరికాకి సపోర్ట్ చేస్తాం, ఇటు ఇరాన్కి సపోర్ట్ చేస్తాం, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తాం. మరి హార్మోజ్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇండియన్ ఫ్లాగ్తో వెళ్తున్న హజ్ అలీ షిప్ని
ఇటు ఇరాన్ పేల్ చేయడంతో హార్మోస్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సో మరి ఇరాన్ ఇండియన్ షిప్ని పేల్ చేయడంపై మీరేమనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్ చేయండి.